అనపేక్ష శుచిర్దచ్చ అనపేక్ష శుచిర్దచ్చ ఉదాసీన్ గతవ్యతః సర్వారంభ పరిత్యాగి సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమద్భక్త. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈ గుణములు కలవాడినే భగవంతుడు ప్రేమిస్తుంటాడు. God loves those with these qualities. అనపేక్ష, ఎట్టి అపేక్షలు కూడా ఉండరాదు అన్నాడు. Anapeksha, he should not have any expectations. శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవులకు అపేక్షలు లేకుండా ఉండడానికి వీలవుతుందా? Is it possible for man who is bound by the physical body with senses and mind to be desireless any time? ఇది వీలు కాదు. It is not possible. అపేక్షలు ఉండియే తీరాలి. There are expectations. కానీ ఎట్టి అపేక్షలు? What sort of desire? ద్వాపర యుగమునందు కూడాను భోజించినది ధర్మరహితమైనటువంటి కర్మలన్నీ కూడాను నా స్వరూపములే అన్నాడు. In the Dwapara age, it was stated, all righteous actions are divine. కనుక మానవులకు ఎట్టి అపేక్షలు ఉండాలి. What sort of a desire that a man should have? అన్ని అపేక్షల కంటే త్యాగమయమైనటువంటి అపేక్షలు చాలా ప్రధానము. Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest. ధర్మమయమైనటువంటి యొక్క అపేక్షలు చాలా ముఖ్యము. The righteous desires are very important. దైవం యొక్క అపేక్షలు అత్యవసరము. Desire for God, it is very essential. అయితే ఈ లోకంలోని మానవులు కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు. Why people differ in their desires? Some righteous, some the so-called great desires. మరికొందరు ధర్మము శ్రేష్టము రెండింటి యొక్క సమన్వయమైనటువంటి యొక్క భావములను ఆశిస్తుంటారు. Some expect certain desires which have got this combination of being great and also righteous. కనుకనే దీనిని నిర్ణయించడం ఎవ్వరికీ అధికారం లేదు. No one has authority to decide what it is between the two. కనుక అనపేక్ష కలిగినటువంటి వాడికి భగవంతుడు ప్రేమిస్తుంటాడంటే ఈ అనపేక్ష ఎట్లా లభిస్తుంది? When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state? సర్వ ధర్మములు సర్వ కర్మములు భగవద్గీత్యార్థం చేసినప్పుడు ఇవి కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి. When all our actions are offered to God, naturally they become అన్ని righteous. కూడా అపేక్షరహితమైనటివే అవుతాయి. They amount to actions beyond expectations. కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు. సర్వాపేక్షలు కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి. Anapeksha does not mean desireless state. It only means offering all our actions సర్వ కర్మలు to కూడాను God. భగవద్గీత్యార్థంగా భావించాలి. We should consider
that all our actions should be pleasing unto God. అప్పుడే అనపేక్ష అనేటువంటి పేరులకు సార్థకమైన అర్థం చేరుతుంది. Then we'll be fulfilling the very meaning of this word anapeksha. కనుక ఈ అనపేక్ష కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టివానిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు. God naturally loves those people who perform actions without any expectations or results thereof. రెండవది శుచి. The second quality is suchi. శుచి అనగా ఏమిటి? What do you mean by that? శుభ్రము అని. Cleanliness. ఏమిటి ఈ శుభ్రము? అంతర్శుభ్రమా లేక బహిర్శుభ్రమా? Is it outer cleanliness or inner cleanliness? ఇది రెండు కూడాను అవసరమే. Both are necessary. ఈ శుచిని భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు. God loves cleanliness. Cleanliness is godliness. కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. If we go by external cleanliness, how about inner purity? భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండినటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. God is present outside and also inside, but we have to understand God within. ఒక పిత్తాళి పాత్రలో In an enamel vessel, మనం పులుసు వండుకుంటున్నాం. you are preparing a soup. కానీ ఈ పులుసు వండిన తర్వాత కొన్ని క్షణములకే ఇది చిలుము పట్టిపోతుంది, పాయిజన్ అవుతుంది. After the soup is prepared, immediately it gets spoiled, unpalatable. ఎందుకోసం ఇది పాయిజన్ అయింది? Why has it become poisonous? ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది లేదు. This enamel vessel is not alloyed, is not tinned inside. అది లేకుండినంత మాత్రమే ఇది చిలుము పట్టిపోతుండాలి. Because it is not tinned or alloyed within, the whole thing got spoiled or poisoned. కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాళి పాత్ర. Body is like an enamel vessel, బ్రాస్ వెసల్. brass vessel. ఇందు లోపల ప్రేమ అనేటువంటి కళాయి వేయాలి. And we have to apply this alloy or thinning of love. ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికీ చెడవు. When once this love is there, no material can be spoiled at any time. కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి. Therefore, it has got to be clean and pure, both inside and also outside. ఇంకా బయట పరిశుద్ధం ఎట్లాంటిది? Outer cleanliness, what it is. పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ While performing service activity, భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ worshipping God in every possible way, పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ rendering service to everybody, ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది. when once we undertake selfless service activities, naturally it would ensure స్వార్థ outer సత్ప్రయోజనం purity. చేత చేయనటువంటి పనులకు ఇది స్వార్థమైనటువంటిదిగా ఏర్పడుతుంది కానీ పరిశుద్ధం ఏర్పడదు. When one's actions are utterly selfish, there cannot be purity or cleanliness. ఇంకా మూడవది దచ్చ Third one, daksha. అనగా ఒక దీక్షను పట్టటం. Daksha meaning determination. ఎట్టి దీక్షను పట్టాలి? What sort of determination? ఏది మనం చేయాలనుకున్నప్పటికీ దీనిని సాధించేంత వరకు కూడాను తనకేమాత్రం కూడాను శాంతి లభించదు. Whatever you want to accomplish, you have to determine, and you can never be peaceful until it is attained. Such determination you should have. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, Bhagavan tells us now and then, పట్టిన పట్టేదో పట్టనే పట్టితిరి, పట్టునెక్కిడిదాకా అట్టే ఉండు. somehow or other you have determined, until it is accomplished, do not leave. ఇది ఏ దీక్ష. This is determination. కోరినదేదియో కోరనే కోరితివి, కోర్కె చెల్లుడు దాకా పోవకుండు. Having desired, until desire is fulfilled, do not leave. అది ఏ దీక్ష. That is determination. అడిగినదేదియో అడగనే అడిగితివి,
అడిగినది ఇడుదాకా విడువకుండు. You have asked finally. Until it is given, do not go. ఇది ఏ దీక్ష. This is determination. తలచినదేదియో తలచనే తలచిదివి తలపు తీరుడు దాకా పోవకుండు. One way or other you thought over, and that thought is completely realized. Don't ఇది ఏ go. దీక్ష. This is determination. కట్టకడపటికి ఏమి జరగాలి. What should happen? కోరు పడలేక తానైన బ్రోవు వలయు Out of disgust, he should bless you. వడలు తెలియక నీవైన అడుగు వలయు. Or you may have to ask, having lost consciousness. అంతియే కాని Only that. తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు. If you return, it is not the quality of a devotee. కనుకనే దీక్ష అనగా ఏమిటి. What is determination? భగవంతుని పొందాలి, I should have God. భగవంతుని చూడాలి, I should see God. అనుగ్రహాన్ని అందుకోవాలి I should receive His grace. అనేటువంటి దీక్షను పట్టుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి. You should have strong determination in this direction of attaining God. Be with దీక్షను Him. పట్టినటువంటి భక్తుని భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు. God loves such a devotee with that strong determination. అనపేక్ష శుచిదచ్చ ఉదాసీన. Then comes Udasina, దేని ఎందుకు తాను తగలకుండా ఉండాలి. unattached, Udasina. అన్ని పనులు చేయవచ్చును, You can do all, కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు. but you should not be attached to certain tasks assigned. ఏ విధమైనటువంటి కార్యములైనా పాల్గొనవచ్చును. Any task or any work that you might undertake. పరోపకార సంబంధమైన కార్యంలో పాల్గొనవచ్చును. You can also participate in service activity. కానీ దాని ఫలిత నిమిత్తమై నీవు ఆశించకుండా ఉండాలి. But you should not expect any results or rewards thereof. ప్రతి కార్యమునందుకును ఫలరహితమైనటువంటి యొక్క ఆపేక్షను కలిగి ఉండాలి. You should not have any expectation of any results out of your actions. ఇంతే కాదు, Not only that. ఇంకే విధమైన యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందుకును మనం అతి జాగ్రత్తగా ఉండాలి. In respect of organizations, you have to be utmost careful. పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు. We should not struggle for name and కీర్తి fame. మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు. We should not submit ourselves to courtesies and hospitality. అయ్యో నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనేటువంటి దురాశలకు నీవు దూరం కావాలి. You should not entertain a desire that you should have your name published in the newspaper for the work you have done. నీవు ఈ విధమైనటువంటి ఫలితం కోసం నీవు ప్రాకులాడినప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడాను శూన్యమవుతుంది. If you have got such expectations of vanity, the very purpose of the work is lost. కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు. Therefore, if you have got expectations on the fruits or the results, it amounts to total loss of the work. కనుక అట్టి ఫలరహితమైన యొక్క కర్మల్లో మనం పాల్గొని We have to participate in such selfless ఇందులో activities. జయం జరిగినా అపజయం జరిగినా కానీ రెండింటికి నీ సంతోషించే జీవితాన్ని గడపాలి. We might win or lose, but yet we should have that equanimity and be happy. అనేపేచ్ఛ శుచిదచ్చ ఉదాసీనో గతవ్యతః. Gatavyadaha. ఈ దీనికి కూడా నీవు ఒక దీక్షను పట్టాలి. This also requires determination. గడిచిన దానికి ఏమాత్రము చింతించకూడదు. We should not brood over the past, రాబోనాటి దానికి ఏమాత్రము యోచించకూడదు. nor worry for the future. ఎందుకు ఈ యోచన? Why worry? గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు. In spite of deep thinking, the past cannot be recovered. రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరూ చెప్పలేరు. Nobody can decide the future as it is uncertain. రేపటి దినం చేద్దామనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క షూరిటీ ఏమిటి? If you want to accomplish tomorrow, where is the guarantee you would live? రేపటి వరకు నీవు ఉండగలవా? Are you sure that you would be alive? చెప్పుటకు వీలు కాదు. It's not possible to declare. కాబట్టి ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నువ్వు చింతించి ప్రయోజనం ఏమిటి? Why should you think of the future which is uncertain? ఫ్యూచర్ కాలగర్భములో నిండి ఉంటున్నది, Future is contained within the womb of కానరాకుండా time, ఉన్నది. and it is there ahead of you. కాలగర్భంలో కానరానటువంటి యొక్క దృశ్యం కోసం నీవు ఎందుకు పరితపిస్తావు? That which is hidden in the womb of time cannot be predicted in before. పాస్ట్
జరిగిపోయింది. Past is past. కాలగర్భంలో మునిగిపోయింది. And it has got drowned in the ఆ passage of time. మునిగిపోయినటువంటి దాన్ని తిరిగి మనం లేపలేము. You cannot recover the past any moment. కనుక గడిచిపోయినదా తిరిగి రాదు. Past cannot be recovered or regained. వచ్చేటువంటిదా నీది కాదు. Future does not belong to you. కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి? Then why should you worry and think over? అయితే నీవు యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది. However, thinking, thought is necessary for mankind. మానవుడు ఒక్క నిమిషమైనా కూడాను తలంపులు లేకుండా జీవించలేడు. We cannot live for a moment without thoughts. కనుక ఈ తలంపులు వస్తుంటాయి. Thoughts do come. కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి రాబోయే దానికి నీవు తలంచవచ్చు. Let not thoughts be based on the past or future. వర్తమానమును నీవు తలంచురా. The thoughts should be centered around the present. పాస్ట్ ఫ్యూచరు రెండు వర్తమానంలో లీనమై ఉన్నవి. Past and future are found in the present. పాస్ట్ ఒక చెట్టు నుంచి ఒక విత్తనం వచ్చింది. Out of the past tree we have a seed. ఆ విత్తనమే తిరిగి ఫ్యూచర్ వృక్షంగా మారుతుంది. Seed today is the tree of tomorrow. టుమారో ఫ్యూచర్ ట్రీ, పాస్ట్ ట్రీ, ప్రెజెంట్ విత్తనము. Therefore, in the past it was a tree, so also in future. Right now in the present it is a seed. ఫ్యూచర్ కు ఈ ప్రెజెంట్ మూలాధారం. Therefore, present is the basis both for the past and the future. కనుక నీవు ప్రెజెంట్ నీవు ఆధారంగా తీసుకో. Go by the present now. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడు. అన్యుల మనము నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. You have to concentrate on the present. You should not hurt anybody and you should not harm anybody and act according to the time on hand. కనుక నీవు ప్రెజెంట్ నీవు లక్ష్యం ఉంచుకొని Keep in view the present. దానిని ఫ్యూచర్ నీవు ఏమాత్రం యోచించకుండా ఉండు. Don't be worried of the future. ఈ ప్రెజెంట్ కు తగినటువంటి ఫ్యూచర్ తప్పక నీకు లభిస్తుంది. The future is bound to come depending on the present. నీకేమాత్రం కూడాను ఫెయిలియర్ కాదు. It will never lead to failure. సర్వారంభ పరిత్యాగి. Sarvarambha parityagi. ఎవడు ఈ సర్వారంభ వాడు? Who is the total renunciant? ఎలాంటి కాలంలోనైనా ఎలాంటి పనులు ఎందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి. The true renunciant is one who is steady. ఆడంబరములకు ఏమాత్రం కూడాను అవకాశం అందించకూడదు. He should not give any scope for aggrandizement or publicity show. ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే. God distances himself if these pomp and show are there. సర్వారంభములు కూడాను ఆడంబరములు కూడాను వదిలిపెట్టాలి. In fact, we have to give up this exhibitionism. ఆడంబరం ఉన్న చోట అది రజోగుణం. The pomp is rajas or emotional quality. అప్పుడే అన్ని రకమైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి. There commences all sorts of desires. కనుకనే ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి. Publicity is the worldly trend. ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రము ప్రయత్నం చేయవద్దు. Don't struggle for worldly pursuits. ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ మాత్రమే. This speaks of the present alone. ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు. This is unrelated to the 3 periods of time. కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు. Never submit yourself to this show or pomp. అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు. Such man of austerity, simplicity is close to me. మనం ఈనాడు ప్రతి దానికి కూడాను ఆడంబరం ఆడంబరం ఆడంబరం. Today we are after exhibitionism show. 5 రూపాయలు ఖర్చు పెడితే When we spend 5 rupees, 500 రూపాయలు ఇచ్చి పేపర్లో వేయించుకుంటాం. we'll have our name printed on the newspaper spending 500 rupees. ఉన్నది ఖర్చు పెట్టింది 5 రూపాయలే. The expenditure is 5 rupees after కానీ all. 500 రూపాయలు వేపించుకుంటే ఎట్లా నీకు లభిస్తుంది? ఇది ఆడంబరం కాదా? Spending 500 rupees for publicity, is it not pomp and show? సేవ చేయునట్టి మానవులకు ఆడంబరంలే అవసరం ఉండదు. A man of true service will never run after publicity or propaganda. పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము. In fact, the one who wants his name to be known, he needs పేరే వద్దు propaganda. మనకు. ఈ పెట్టిన పేరుని ఎందుకు ఉపయోగించుకోవాలి? Why these titles given to you? Why?
కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు. Never entertain any publicity or pomp. ఈ ఆడంబరములు ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు. So long you are after this external show, you will never enjoy the bliss of the self. ఆత్మానందమునే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ ప్రీతి నీకు ఎట్లా లభిస్తుంది? When you do not experience the bliss of the self, how do you earn God's grace? ప్రతి దానికి కూడాను నీవు భగవద్గీతకై వేచి ఉండాలి. In fact, you have to wait for God in every aspect. అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు. Then only you can experience bliss in along the spiritual path. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే If you want to be the recipient of God's ఆ love, ప్రేమకు తగినటువంటి యొక్క పనులు మనం చేయాలి. you have to act accordingly. ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము. If your actions are not appropriate to your desire aim to earn His grace, how do you expect to win His love? ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా? The one who is always in expectation, can he ever be happy? ఫలరహితమైనటువంటి యొక్క కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి. You should not have any kind of desire and you should participate ఆనందమే మన ఫలము. happily. And bliss is the true reward. అంతేకాని దైవాజ్ఞకు విరుద్ధంగా మనం చేస్తుంటే తప్పక అన్ని విరుద్ధంగానే జరుగుతుంటాయి. If you act against the command of God, everything will be contrary. భావం తద్భవతి. As is the feeling, so is the result. భగవంతుని యొక్క ప్రేమను మనం పొందాలనుకున్నప్పుడు When you want ఆ to, ప్రేమకు తగినటువంటి యొక్క పరిస్థితిలో మనం జీవించాలి. if you want to be the recipient of God's love, your actions should be like that. ఆ ప్రేమను నీవు ఆశించలేదా నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆశించు. In fact, if you are not along this line of అప్పుడు earning నీకు His పరమ grace, స్వేచ్ఛ ఉంటుంటాది. you are absolutely free to act కానీ in a ఒక way. దానిని ఆశించినప్పుడు దానికి తగినటువంటి వెలుగును నీకు అందించాలి. When you have got certain purpose, you should act in that direction ప్రపంచంలో only. ఏ ఒక్క దానికైనా గాని ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటుంది. In fact, in this world you have got authority and a claim to pay for anything you want to get. అన్నింటి ఎందుకును ఐకమత్యమే అత్యవసరము. Among all, unity is most ఒక important. నీవు షాపుకు వెళ్ళావు బయట, You go to the shop in the market. ఆ షాపు దగ్గరికి పోయి నీవు ఈ టవాల్ కావాలి అంటాడు. You wanted a towel. ఆ టవాల్ చెప్తాడు వాడు 20 రూపీస్ సార్ అంటాడు. And the shopkeeper tells you it costs 20 rupees. నీవు పాకెట్ నుంచి 20 రూపీస్ అతనికి ఇస్తే అతని షాప్ లో నుంచి టవాల్ నీ ముఖాన్ని కొడతాడు. When you pay 20 rupees cost price for the towel, you will receive it. కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు. If you don't pay the price, you cannot have the towel. కాబట్టి భగవంతుని దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది. The same business in spiritual field బిజినెస్ also. అంటే ఏం బిజినెస్ ఇది? డివైన్ బిజినెస్. What business is this? This is divine business. నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమై నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది. If you just wait for God's command full of love, you will get love in అట్టి turn. నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు. God loves you then. భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు, God's love has no limitations, ఏ విధమైన నియమములు లేవు. no stipulations. ఒకటే హద్దు, Only one ఇవ్వటం boundary. పుచ్చుకోవటం. He gives and నేను receives. చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను. Offer all kinds of services and receive love. ఈ యొక్క సేవనిచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది? Without serving, how do you expect to receive love? కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి, In order to receive love of God, ఫలరహితంగా ఉండాలి, desireless. ప్రతి కర్మ కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థంగా ఉండాలి. That all actions should be offered to God. నీవు ఏ పనిని నీవు వదలనక్కర్లేదు, You don't need to give up any నీవు duty. చేసుకో. Do your duty. చదువుకోసం నీవు చదువుకో, You study and కానీ learn. అది కూడా ఏ విధంగా చదువుకోవాలి? How to study? భగవత్ ప్రీత్యార్థంగా చదువుతున్నాను. I study to please my God. నీ ఉద్యోగం చేసుకుంటున్నావు, You do your ఈ job. ఉద్యోగం కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థంగా చేస్తున్నాను. The job is also done as ఆ to be pleasing విధమైన unto God. హృదయంలో నీవు ప్రతిష్ఠ చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో. With this divine feeling, do any work. అయితే భగవత్ ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి. Then once you consider that it is an offering, you should judge whether it pleases Him or not. నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకొని ఇది భగవత్ ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
If you act according to your fancies, do you think God would accept it? దేనికైనా కూడా ఒక ముద్ర పడాలి అక్కడ. There should be a stamp or a seal on every action. ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు. Without this stamp, it will not have any నాయనా value. నీవు చేసింది చాలా సరైనటువంటిది అని భగవంతుడు ఒప్పుకోవాలి. God should acknowledge that your action is good. ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది, ఎంత దగ్గరైనా పోతుంది. When once there is postal stamp on an envelope, it will go any far. కానీ అడ్రస్ రాశావు, You have written the address. స్టాంప్ లేదు. There is no stamp. ఏమి ప్రయోజనము? What is the use then? ఇది డెడ్ ఆఫీస్ లో పడేస్తారు. It will go to the dead letter box. కనుక నీవు ఒక భగవంతుని ప్రేమ అనేటువంటి స్టాంప్ ను అందులో అతికించుకోవాలి. And you should affix the stamp of divine love. ఆ ప్రేమ ఉండినప్పుడే నీ పైన భగవంతుడు అనేక రకమైనటువంటి దయను చూపుతుంటాడు. When once the stamp of love is affixed on the envelope of the human అనపేక్ష body, then you receive His grace. ఉదాసీనో గతవ్యతః. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి. These qualities we have to develop day by day. నిజంగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, వీటిని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు. Never doubt feeling that these are very tough to acquire or తరువ పుట్టు తరువున అనలంబు. in fact, if you go on rubbing the tree, you will find the fire emanating out of it. తరువ పుట్టు దశని కృతము. And if you just churn the curd, you will get the butter. తరువ పుట్టు తరువున తత్వంబు. Same also the constant inquiry also will lead to spiritual experience. కర్రకు రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది. When two pieces of wood are rubbed against each other, you పెరుగులో find the కవ్వు fire. చక్కగా చిలికినప్పుడు అందులో వెన్న మనకు లభిస్తుంది. When once the curd is churned well, you get the butter. అదే విధంగానే మన తనువును సరైన రీతిగా తరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు. Repeated inquiry in our body will help us to know the spiritual quality. తత్వంబు తత్వం అదే మనకు పుడుతుంది. Tattvam, you are that, is the result of spiritual inquiry. You are that. You are that tattvam. కనుకనే మనం ఆ పని చేయకుండా మధ్యకి చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది? Without churning the curd, how do you get the butter? కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్లా వస్తుంది? When two pieces of wood are not rubbed కానీ against అందులో each other, అగ్ని how do you ఉంది. get fire? There is fire inside. కానీ కంటికి కనిపించదు. You don't see that. కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది. When once it is processed properly, you'll get the fire. కనుక So, మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే if we want to receive God's love, మనం సర్వం భగవత్ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి. and we should have the idea that we should offer all actions to God. ఆ విధమైనటువంటి యొక్క సరెండర్ గా మనం చేసినప్పుడే భగవత్ప్రీతి మనకు లభ్యమవుతుంది. With the spirit of surrender, you will earn His grace. సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు. Surrender does not mean the giver and the ఇద్దరిలో receiver. ఉన్నది ఒక్కటే. In both the receiver and giver, only one aspect ఇచ్చేది లేదు, exists. పుచ్చుకునేది లేదు. Nothing like receiving nor giving. అన్నిటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు. We should know this unity, దివ్యత్వాన్ని oneness. చింతించు. You think of divinity, దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది. and there you will experience God. విద్యార్థులారా, Students, విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి. these things are tough for students. కానీ ఎంత కష్టమో అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి. Know the truth, though they are tough, you will be very happy later. కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు. If you find it difficult all through, you can never be happy. సుఖార్ లభ్యతే సుఖం. Out of happiness, you సుఖం cannot be నుంచి happy. సుఖం మనకు చిక్కదు. Out of happiness, you cannot కష్టం have నుంచినే happiness. మనకు సుఖం చిక్కుతుంది. Out of difficulties only, you కష్టమే derive లేకుండా happiness. పోతే సుఖమే మనకు లభ్యం కాదు. When there is no difficulty, కొంత there cannot be కష్టపడాలి. happiness. So we have to struggle hard. చీకటి ఉంటుంటేనే లైట్కు విలువ. Light has value because of ఆకలి darkness. ఉంటున్నప్పుడే అన్నానికి విలువ. Food has value because of hunger. లేకపోతే ఫుడ్కే వాల్యూ లేదు. Or else food loses its value. కనుక మనము దానికి తగినటువంటి రుచిని మనం కనిపెట్టాలి. In fact, we should find out the true taste ఏ in the విధంగా food. రుచిని కనిపెట్టాలి? How do you know the taste? నీ ప్రేమను పురస్కరించుకొని Basing on your love, ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి. out of the love within you, you should equal the divine love, the love of God. నీ హృదయములో ఎట్టి మాలిన్యరహితమైన ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ. Then once you have got the unpolluted love within, you will ఎన్ని receive తప్పులు God's చేసినా love. కానీ భగవంతుడు క్షమిస్తూ ఉంటాడు.
Any number of mistakes you may కానీ commit, God భగవంతుడు forgives. క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు. Because God forgives you, you should not go on repeating mistakes. కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనము దీన్ని కాపాడుకుంటూ రావాలి. And we have to safeguard everything given to us. కనుకనే So, ఆనాటి గోపికలు కూడాను Gopikas in those days, కృష్ణుని ఈ విధంగా తలుచుకొని కళాతుడికి మధుర పోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహపడిపోతూ వచ్చారు. they went on thinking of Lord Krishna. Then once Krishna had been to Mathura, they were frustrated. కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు. They had intense love for Krishna. వారి జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు. In all the works they did, they went on ఒక chanting his గోపిక name. తలపైన పెరుగు పాలు వెన్న మూడిచ్చి పెట్టుకొని Gopika carrying the pots full of curd and milk. బజార్లో అమ్ముకుంటూ పోతుండాలి. She was selling these milk పెరుగు along the street. పాలో నెయ్యో అనేటువంటిదిగా చెప్పలేదు ఆయమ్మ. She did not shout along the street saying curd గోవిందో దామోదర and milk. మాధవేతి. Instead she was selling Govinda, Madhava. ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ పోయింది. She went on repeating Lord's names. ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది. In fact, she has forgotten selling the things. అప్పుడు ఒక గోపిక చెప్పింది, Then one Gopika said, కృష్ణుడు ప్రత్యక్షమవుతానే, as Krishna manifests, కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము, how can I see ఏ Krishna? విధంగా తలచగలము? How can we think of you? సాధ్యం కాదు. It's not possible. అన్నింటి ఎందుకు ఉన్నావు నీవు? You are in everyone. ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు. Yet you are non-apparent. Hidden. కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు. Though you are hidden, yet we are able to లేదంటే visualize. కనిపిస్తున్నావు, ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు. Though we see, but you hide yourself. Being hidden, yet we see you. నిన్ను గనుగొనగలమా Can we know you? కృష్ణ, నిన్ను గనుగొనగలమా? Krishna, can we see you? Can we identify you? అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, You are smaller than the smallest atom. ఘనము కంటే మహా గణనీయుడవు. You are the biggest of the big. 84 లక్ష జీవముల In 84 lakhs of beings, అణయంబున నెడబాయి పుందువట. you are always with them. అణువురేణు తృణ కాష్టము మొదలుగు అఖండ రూపుడవై కలియుదువట. నిన్ను గనుగొనగలమా? Right from an atom to a macrocosm, you are నిన్ను there. గనుగొనగలమా? You are in the minutest form, but you are in the largest 84 లక్షల gigantic జీవరాశుల్లో form. ఉన్నావు. Can we know you? కానీ 84 లక్షల జీవరాశులు ఎక్కడున్నారు? You are in 84 lakhs of beings. Where ఆనాడు are they? త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు. That was the estimate in Treta age. అన్ని జీవులు యందు తానే ఉన్నాడు. God is indweller in all of the beings. అన్ని జీవులు తానేగానే ఉన్నాడు. In fact, He is the one that manifested into many. అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి? In what form can you worship Him? ఏ నామంతో మనం పిలిచాలి? What name you can give Him? ఈ రూపనామములు రెండు కూడాను కల్పితములే. The name and form are of your making. కానీ భగవంతుడు ఒక్కడే సత్యం. But God is the only truth. ఇక్కడ పుష్పం ఉన్నది, Here is a flower. ఇక్కడ బట్ట ఉన్నది, Here is cloth. ప్యాడ్ ఉన్నది, ఇక్కడ And you have got the pad there. ఇది పుష్పము, Flower is a flower. బట్ట, So also the cloth. ప్యాక్. And is a pad. కానీ అన్నింటిలోన మూడింటి యందు ఉన్నది అనేటువంటి సత్యం. But it is, existence is truth. ఇట్ ఈజ్. It is. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. There is God. You are not able to see. ఉన్నాడు. God is ever అదొక్కడే present. భగవంతుడు ఉన్నాడని దానికి ఉనికిడి. And this is existence. God is. అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి. We should have total faith in the existence of God, the ఆ reality. నమ్మినటువంటి సమయం లోపలనే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి. When once you have got full faith, you will experience నీ all తల్లిని నీవు ఎట్లా this. నమ్ముతున్నావు? How do you have faith in your mother? ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా? Do you ever doubt your mother? లేదే. No. నీ తండ్రిని ఏ విధంగా నువ్వు నమ్ముతున్నావు? What faith you have towards ఇక your నా mother? తండ్రో కాదు అని నువ్వు నమ్ముకుండా వదిలిపెడుతున్నావా? Do you give up her doubting her any time? ప్రాకృతమైనటువంటి వస్తువులంతా నమ్ముతున్నారు. You believe all the worldly objects, పరార్థమైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా but the spiritual content is not believed or అది accepted. ఉన్నది ఇక్కడ పెద్ద కిటికు. Here lies our weakness, mistake.
ప్రాకృతమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి. All worldly objects have name and form. మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు. Warden spoke of Ramayana so long. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడాను 4 వేద స్వరూపాన్ని ధరించి దశరథుని మహారాజు ఇంటి లోపల ఆడుకుంటూ ఉన్నారు. Rama, Lakshmana, Bharata, Shatrughna, they symbolize 4 Vedas. సామవేద అధర్వణ వేద. They represent 4 Vedas. They were found playing there. ఋగ్వేదమే రాముడు. Rama stands for Rigveda. యజుర్వేదమే భరతుడు. Bharata is Yajurveda. సామవేదమే ఈ యొక్క లక్షణుడు. Samaveda is Lakshmana. అధర్వణ వేదమే శత్రుఘ్నుడు. Atharvana Veda is Shatrughna. ఈ అందరూ కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 5 మంది కూడా నలుగురు కూడాను 4 వేదములుగా దశరథ మహారాజు ఇంట్లో తిరుగుతున్నారు. All 4 Vedas were started moving in the palace of Dasharatha that represent Vedas. విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు. It's only Rama who can safeguard the spiritual ritual like సత్యాన్ని Yajna. గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు. It's only Vishwamitra has got full confidence in Rama. వచ్చాడు దశరథుని ఇంటికి. He came to Dasharatha. దశరథుడు చాలా ఆనందించాడు. Dasharatha was very happy to స్వామి see him. మీరు వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు. He said, Swami, what brought you here? నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా Are అన్నాడు. you going to do my తప్పక task? నేను ఇస్తానని మాట ఇచ్చాడు. He promised that he తమరు would. చేయంగవలియు కార్యమును గూర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పులుగా కట్టి చింతలేక వేగిరించున్నది విషమయగును అని. When once having given promise without discrimination, without good or bad, if you proceed straight away, మొట్టమొదట you నీవు will put మంచి to చెడ్డ danger. చక్కగా విచారణ చేసి నీవు దానికి ప్రామిస్ ఇచ్చి You should discriminate whether it's good or bad before making a promise. కేవలం బ్లైండ్ గా నీవు వచ్చిన దాన్ని తప్పక ఇవ్వగలనని నీవు ప్రామిస్ చేయవద్దు. Do not promise blindly that you would do it. కనుక ఇతను ఇచ్చాడు దశరథుడు. Dasharatha promised. ఆ ఎత్తులపైన ఉన్నటువంటి విశ్వాసమే, And that is faith in sages. ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే, He has got faith in all ఆ sages. దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే. He has got faith in దానివల్ల godly ఇచ్చాడు people. మాట. So he promised. అప్పుడు చెప్పేటప్పటికి నాయన దశరథ నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా యజ్ఞ సంరక్షణకై పంపించమన్నాడు. And then Vishwamitra said, Dasharatha, that you send Rama, your son, along with me to protect that yajna. కూలిపోయాడు దశరథుడు. Dasharatha fell down. కుమారుడు లేరని యజ్ఞం చేసి ఇన్ని తపస్సులు చేసి ఇన్ని విధముల యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము. అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్ధం చేయడానికని పంపించటమా? He did all sacred rituals only to have ఇంకా son like బాలుడే. Rama. ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి? And he was not prepared to send him into the ఏనాడు forest. రాక్షసులు ముఖమే చూడలేదు. He never saw any demon. కాబట్టి ఈ రాక్షసుని చూసి ఏ భయపడిపోతారో ఏమో. Well, the son Rama may be afraid of the demons there in the forest. అనేటువంటిది ఇన్ని రకమైన భావం పెంచింది. And this kind of affection entertains such thoughts, pros and cons of the prophet. అలాంటి సందేహపడుతున్నటువంటి సమయం లోపల When he was doubting, విశ్వామిత్రుడు చాలా ఖండించాడు. Vishwamitra contradicted him. నీ కుమారుడై పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు. You are not able to know your son. ఇది సాక్షాత్ నారాయణమూర్తియే. Your son is God. ఇతన్ని కేవలం నీవు కుమారుడుగా నీవు భావించవద్దు. Don't consider him as ఇది simply your కేవలం son. వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు. It's only out of affection ఈ you take him. వాత్సల్యాన్ని దూరం పెట్టు, Give up పరమ this భక్తిని affection ప్రవేశపెట్టు and have supreme devotion. అని చెప్పి వశిష్ఠుల వారిని పిలిపించాడు. And then he summoned sage Vasistha. వశిష్ఠుల వారు కూడా వచ్చి Vasistha came. అయ్యా దశరథ మహారాజా, Who Dasharatha king? నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను. You know why I am here as a priest in your palace? ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి? What is the reason for my stay నీ here ధనం as a బట్టి నేను priest? ఉండలేదు. Well, I am not here నీ for no కీర్తిని reason. బట్టి నేను ఉండలేదు. Not నీ because of శక్తిని బట్టి position. నేను ఉండలేదు. Not because of నీ power. ఇంటిలో దేవుడు పుట్టబోతున్నాడు. I know that God is going to be born in your residence. ఆ పిల్లవాడిని చూచి I want ఆ to see the పిల్లవాడితో boy. కొంతకాలం నేను గడపాలి, నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను. I want to see the boy. I want to spend some time with that boy and enjoy blissful state. And so I అంతేకాని am నీ here. ధనకనక వస్తువాహనాదులను ఏమాత్రం ఆశించి నేను రాలేదు. I am not after money or wealth or affluence. కాబట్టి మీరు ఎందుకు ఇంకా సందేహిస్తున్నారు? Why do you still doubt? పంపు అన్నాడు. Oh, he sent him. కానీ ఇంకా బాధపడలేక బాధతోనే పంపాడు. With great suffering he accepted.
విశ్వామిత్రుడు Vishwamitra says, విశ్వమునకంతా మిత్రుడైనటువంటి వాడు Vishwamitra is the friend of ఏ Vishwa, the విధంగా universe. మిత్రుడైనాడు, దేని వల్ల మిత్రుడైనాడు? How could be a friend of the universe? గాయత్రి మంత్రమును ఉపదేశించడం చేత విశ్వమునకంతా మిత్రుడైపోయాడు. As Vishwamitra taught that sacred mantra Gayatri, he has become Vishwamitra, friend of the universe. కనుక అట్టి విశ్వామిత్రుడు Such Vishwamitra తపస్సును ఆచరించినటువంటి వాడు, did penance, సర్వశక్తిమయుడైనటువంటి వాడు, being all powerful, సర్వజ్ఞుడు అయినటువంటి వాడు and is a preceptor. రామలక్ష్మణుని తీసుకుని వెళుతూ And he took Rama and Lakshmana along with సరయూ him. తీరమునకు వెళ్లేటప్పటికీ He was approaching Sarayu river. ఆయన రామలక్ష్మణ He said, my మీరు boy, సంధ్య వార్చుకోండి అన్నాడు. and you offer your prayers now, చెప్పి saying, so, నాయన ఇంక రాబోతున్నాం, and there lies ahead of you. యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము. We are reaching that place where yajna is కనుక మీకు conducted. రాక్షసులు కనపడతారు, And you certainly come వారి across the శబ్దం demons. భీకరంగా ఉంటాయి, They are so wild. కనుక మీరు భయపడతారు ఏమిటో, You may be afraid of them. రండి అని పక్కన కూర్చోబెట్టుకొని And he made them sit by his బల side. అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు. Taught them two mantras, Bala and Abala. చూశారా ఎంత గొప్ప మహనీయుడు, What a great sage he is. సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి నేను దశరథునికి చెప్పాడు. And he told Dasharatha that Rama is ఇక్కడికి God. వచ్చేటప్పటికే ఆ భావం పోయింది. But by the time he reached the river, he lost the divine thought. చిన్న బాలురే వీరు భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ He వచ్చాడు. considered Rama as a boy and he started teaching అనగా mantra. ఎట్టి మహర్షులకైనా కూడాను Any sage or a sage, శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు. when once they come across the physical form, they doubt. అది కేవలం వారి భ్రమనే, It is only their illusion. నిజమైనటువంటి యొక్క తత్వం కాదది. It is not the reality. ఆ భ్రమనే ఈ విధంగా కూడాను బ్రహ్మను కూడా మరిపిస్తుంది. It is this Brahma illusion will make you forget భ్రమ Brahma అనగా God. కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ. In fact, illusion, Brahma is born out of poor karma and the జన్మాంత past action. సంస్కారంతో పుట్టేది బ్రహ్మ. Whereas Brahma, the divine, is born బ్రహ్మకు ఇంత వ్యత్యాసం ఉంటుండాలి. because of the good or virtue of the past action karma. కనుక ఇంతటి మహనీయుడైనటువంటి యొక్క విశ్వామిత్రుడు ఆ భ్రమకు లొంగిపోయాడు. And Vishwamitra has become a victim to this delusion. నీకు కూడాను అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. Such happenings also do come in your life. దైవత్వాన్ని ఏ రీతిగా మనం విశ్వసించాలి? In what ఏది way, దైవత్వము, ఏది మానవత్వము, ఏది క్రూరత్వము? what is divinity? What is humanity? What is cruelty? You should know. డివినిటీ అనేటువంటిది ప్రేమతత్వమే. Divinity is love. కేవలం మానవత్వం అనేటువంటిది ధర్మమే. Humanity is righteousness. దానవత్వం అనేటువంటిది కేవలం క్రూరత్వమే. And demonic nature is cruel. Cruelty. కనుకనే దైవాన్ని మనము ప్రేమతోనే చూడాలి. Therefore you can see God through love. ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు. It is not possible in another way. దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు. You cannot experience God with all the your pleasure and money. Many of you know this. సత్యభామ Satyabhama. కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది. She wanted to have Krishna all by herself. ఇంకెవరింటికి పోకూడదు. He never wanted Krishna to go సత్యభామ anywhere. గీతలోనే ఉండాలి. And that he should be with her కాబట్టి ఈ throughout. విధంగా చేయడానికి ఏ విధంగా వశమవుతుందని నారదుని పిలిపించింది. He asked Narada to tell her the device నారదుడు as to possess బ్రహ్మజ్ఞాని, Krishna. బ్రహ్మోపదేశం చేసేటువంటి వాడు. Narada gives that sacred spiritual teaching. ఆయన కూడా ఒక యోచన చేసి ఈ సత్యభామకున్న అహంకారాన్ని నిర్మూలన చేయాలి. He also thought over for some time and he wanted to kill the ego of Satyabhama and devised a master plan. అమ్మా సత్యభామ, Satyabhama, కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా? do you have the wealth that would balance the weight of శమంతమని Krishna? నా దగ్గరనే ఉంటుండాలి. He says, I got Shamantaka gem దాని with నుంచి me. ఎంత ధనమైనా నేను చేయవచ్చును. I can get any amount of కాబట్టి wealth. అతను తూంచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి. Never doubt whether I will నేను be able to weigh him or not. I will do it, she said. అయితే తేమని చెప్పాడు. And then he asked it to కృష్ణుని be brought. పిలిపించాడు. And then Krishna came. ఒకవైపున అతన్ని కూర్చోబెట్టాడు. On one side, Krishna మరొక sat. వైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది. On the other pan, all the wealth brought by Satyabhama. He did కదలలేదు, balance. మెదలలేదు. It did not move.
భయం ప్రారంభమైంది. And there started fear. తన దగ్గర ఉన్నటువంటిది అంతా కూడా వేసింది. In fact, she has put all the wealth with her. సమంతకమణిని కూడా పెట్టింది. Finally, Samantaka gem was also kept there. కానీ తూగలేదు. Well, he did not weigh them. పరిగెత్తింది రుక్మిణి ఇంటికి. And then she ran to Rukmini. అక్క 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 అక్క. She started ఎన్నడూ crying. లేని అక్క ఈనాడు పుట్టింది పాపం. She started calling her sister, sister, which రుక్మిణి she ముఖమే never did. చూసింది కాదు. She never looked at her face till then. రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగ అని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ. And in fact, she wanted Krishna to be with her, although it happened to be the birthday of Rukmini. ఆ విధంగా రుక్మిణి ఇంటికి దానికి పంపడానికి ఇష్టపడేటువంటిది She కాదు. was not prepared to share Krishna with Rukmini at any time. పరిగెత్తింది. And she ran to her అక్క sister. అక్క అనేటప్పటికి చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు. And Rukmini was compassionate. ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు? ఏమి జరిగింది? Sister, why are you sad? What happened? ఆమె చెప్పింది. జరిగిందంతా చెప్పింది. She said what all that ఈ had నారదుడు happened. చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని. This is all the plan of Narada. This is my plight, she said. తులసి ప్రదక్షిణ చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకొని సత్యభామతో వచ్చింది. As she was circumambulating the tulsi plant, she collected the tulsi leaf and reached నారదుడు the ఉన్నాడు spot. అక్కడే. There was Narada. చూస్తూ ఉన్నాడు. She was waiting and ఒకవైపు watching. లోపల నవ్వుకుంటూ ఉన్నాడు. He was smiling కృష్ణుడు within. కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు. Krishna also was smiling. ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను అక్కడ వైపు ఉంటానన్నాడు. I am ready to go to anywhere to whomsoever that's willing to buy me. అప్పుడు చెప్పింది నారద, Then she is Narada. కృష్ణుని ఏ రీతిగా తూర్చగలము? How can we balance weight కృష్ణ Krishna? అనేటువంటి యొక్క రూపమునకు కృష్ణ అనే నామమే చాలా సరైన తూకము. In fact, it would balance well because name of ఆ Krishna రూపమునకు equals ఈ the weight of the నామమునకు form of అన్ని Krishna. సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. That is the intimate ఇవి relationship రెండు between name and form. సమానమైనటివి. They both are equal, balance. కృష్ణ అనింది. So she said Krishna. కానీ నారదుడు ఉంటాడా ఊరికే? Narada, will he keep quiet? ఉండలేదు. No, he cannot. అమ్మా, సాకార కృష్ణునికి నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి? అది For formful Krishna here, you say that formless name, how does it weigh balance? సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి. So for formful Krishna, that formful money is required well. ఆమె ధనమంతా వేసింది. He has put all the wealth. లేదు. No, he didn't balance. నువ్వేమేస్తావు? Then what is to be put అప్పుడు ఆమె now? చెప్పింది, Then she said, పత్రము a leaf. తుగుదుగాక. If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you weigh to this tulsi leaf. తూగాడు కృష్ణుడు. The moment tulsi leaf is kept తూగడమే కాదు, there, కృష్ణుడి it's కంటే balanced. ఇంకా ఇటు ఎక్కువ పోయింది. And in fact, the weight has been more now. అప్పుడు చెప్పాడు నారదుడు, Then Narada said, అమ్మా, కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము. and the name and the form balance. ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము This అన్నాడు. tulsi leaf is extra weight now. భగవంతుడు దేనికి తూగుతుంటాడు? How can you balance ప్రేమకే weight? తూగుతున్నాడు. And it's for the love that you ప్రేమ balance. చేత ఏ నీటి దానమైనవి చాలు, With love, whatever you ఒక can offer. తులసి దళమైనవి చాలు. Even the tulsi leaf is enough. ఈ విధంగా భగవంతుని చూచడానికి ధనకనక వస్తువు అనాదులు కాదు. To please God, it is not the wealth or the money that matters. కనుక భగవంతునికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ. In fact, it is the love that will please God. ప్రేమకు మించినటువంటి ధనము లేదు. There is no wealth above love. కనుక ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులకు తూగడం. In fact, you can balance, weigh God with love only. అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు. Then God loves you. కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు. And God is also with you, balancing. ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే. And He is also with you. కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే, భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి. If you want to deserve God's love, you should follow His command. అనపేచ్ఛ శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి. Anapeksha, suchirdaksha, udasina, gatavyaha, sarvarambha parityagi. అప్పుడే నీవు నావాడు నాయన. Then only God will claim you. ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి. We have to know the God's nature and conduct ourselves accordingly. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్లా దృఢం చేసుకోవాలి. How to strengthen our faith in God.
మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి, how to develop faith more and more. పెంచుకునేటువంటిది కాదు, It's not the one of your making. సహజంగా లభించేటువంటిది. It's quite natural in you. కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం. Bhagavan will speak of this aspect tomorrow. భవ భయహరణ వందిత చరణ, భవ భయహరణ వందిత చరణ, భవ భయహరణ వందిత చరణ, భవ భయహరణ వందిత చరణ, జయనాథ జయ మాధవ గౌరీ, జయనాథ జయ మాధవ గౌరీ, జయనాథ జయ మాధవ గౌరీ, జయనాథ జయ మాధవ మంగళ చరణ కలిమల దహన, మంగళ చరణ కలిమల దహన, నారాయణ కేశవ, నారాయణ కేశవ, జయనాథ జయ మాధవ గౌరీ, జయనాథ జయ మాధవ గౌరీ, భవ భయహరణ వందిత చరణ, భవ భయహరణ వందిత చరణ, భవ భయహరణ మంగళ చరణ, జయనాథ జయ మాధవ గౌరీ, జయనాథ జయ